అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానంలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు, ఆర్టీఓ, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. చెట్లు మన జీవనానికి ప్రధానాధారమని, ఆక్సిజన్ అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలధారమని పేర్కొన్నారు. యోగా సాధన వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత పెరగడంతో పాటు ఏకాగ్రత కూడా మెరుగుపడుతోందని చెప్పారు. నేటి వేగవంతమైన జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు రోజువారీ యోగాభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు కలిసి వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించారు. ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించడం మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో దాదాపు 14 రోజుల పాటు మనం యోగాంధ్రని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ 14 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ అభ్యాసకులతో ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దానికి మన జిల్లాలో, మన మార్కాపురం జిల్లాలో అత్యంత విజయవంతంగా జరుగుతోంది. మనం టాప్ 4 లో ఉన్నామంటే ఇదంతా మీ అందరి కృషి ఫలితమే. కాబట్టి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్న మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనసుని, శరీరాన్ని, ఆత్మను ఏకం చేసే సాధన ప్రక్రియ యోగా. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మన శారీరకంగా ఉన్నటువంటి ఆనందాన్ని, శారీరకంగా ఉన్నటువంటి ఎన్నో రోగాలను వాటి బారిన పడకుండా మనల్ని కాపాడుకునే ఒక రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ సాధన ఈ యోగా. అలాగే ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో జీవన శైలి వ్యాధులు అనేవి బీపీ, షుగర్ కానివ్వండి, హైపర్ థైరాయిజం కానివ్వండి, లేకపోతే నిద్రలేమి కానివ్వండి, ఓవర్ థింకింగ్ కానివ్వండి, ఇలాంటి సమస్యలతో ఎన్నో రకాలమైనటువంటి వ్యాధులతో మన నిత్య జీవితంలో ఎంత ఒత్తిడిని మరి అనుభవిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు చదువు అంటే, పరీక్షలంటే భయం, రకమైనటువంటి ఆందోళన. మహిళలు రోజువారీ కార్యక్రమాలు, రోజు చేసే వంట అయినా సరే ఒక టెన్షన్. అలాగే ఉద్యోగులు, వీరందరికీ కూడా ఏదో రకమైనటువంటి ఒత్తిడి ఈ రోజుల్లో మనందరం కూడా అనుభవిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడాలంటే మనందరం కూడా యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలి. ఎన్నో కఠినమైనటువంటి వ్యాయామాలు చేస్తే వచ్చే ఒక ఫలితం మనకు కేవలం ఒక 20-25 నిమిషాలు పాటు యోగా సాధన చేయడం వల్ల, ప్రాణాయామం చేయడం వల్ల లభిస్తున్నది గురువుల యొక్క ఉవాసం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో మరింత ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి ఎంతో దూరం నుంచి విచ్చేసినటువంటి యోగా గురువు గారు శ్రీ రఘు మాస్టర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.